హాయ్! హలో! వెల్కమ్ టు రాకుకరి అండ్ వ్లాగ్స్. రాకుకరి అండ్ వ్లాగ్స్ అంటేనే సింపుల్ అండ్ హెల్తీ డిషెస్ కదా! సో, ఈరోజు మీ అందరి కోసం నేను వెరీ సింపుల్‌గా అయిపోయే ఒక హెల్తీ డిష్ చూపించబోతున్నాను. ట్రెడిషనల్ రెసిపీకి కొంచెం ట్విస్ట్ ఇచ్చి, కొంచెం సింప్లిఫై చేసి మార్చిన ఈరోజు సూపర్ ఫుడ్ స్వీట్ పొటాటో దాంతో నేను చేస్తున్నాను స్వీట్ పొటాటో కుకీస్. మరి ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం పదండి. దానికోసం నేను 2 స్వీట్ పొటాటో తీసుకున్నాను, చిలగడ దుంపలు. ఆ రెండిటిని శుభ్రంగా క్లీన్ చేసేసి, అంటే పైన పొట్టు అయితే ఏం తీయక్కర్లేదు. చక్కగా క్లీన్ చేసేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్‌లో స్టాండ్ వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోసి ఈ 2 చిలకడ దుంపల్ని కూడా నేను దాంట్లో పెట్టేసుకుంటున్నాననమాట. ఇంకా దీంట్లో సాల్ట్ గానీ అవి ఇవి ఏం యాడ్ చేయక్కర్లేదు. సో, ఇది జస్ట్ ఒక 2 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కుక్ చేయొద్దు, పేస్ట్ అయిపోతుంది. సో, తర్వాత విజిల్స్ అనేవి కంప్లీట్ అయిపోయాక కుక్కర్ మనకి విజిల్ వచ్చేసిన తర్వాత చూస్తే ఇదిగో ఇలా ఇవి మంచిగా స్టీమ్ అయిపోయి ఉంటాయన్నమాట. దీన్ని నీళ్ళలో అయితే అస్సలు ఉడికించొద్దు, మెత్తగా అయిపోతాయి. జస్ట్ ఇలా స్టీమ్ చేయండి. మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్లో కూడా కుక్ చేసుకోవచ్చు. తర్వాత ముందుగా చల్లారిన వాటిని పీల్ తీసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక తవా తీసుకున్నాను. నేను ఇప్పుడు ఈ పీల్ తీసేసి చల్లారిపోయిన ఈ స్వీట్ పొటాటోని ఇలా డైసెస్ లాగా కట్ చేసుకున్నాననమాట. అంటే గుండ్రంగా కట్ చేసుకున్నాను. సో, మీకు ఇలా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఉడికిస్తే మాత్రం ఇలా అయితే రాదండి, పేస్ట్ అయిపోతుంది. సో, ఇప్పుడు నేను ఈ తవాకి కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాననమాట. ఎక్కువ కూడా యాడ్ చేయక్కర్లేదు. జస్ట్ ఒక హాఫ్ స్పూన్ నెయ్యి ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇది లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని, హై ఫ్లేమ్‌లో అయితే పెట్టుకోకూడదు. లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇలా చూసారు కదా! ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ డైసెస్ అన్నింటినీ కూడా, అంటే ఈ చక్రాల్లో కోసుకునే ముక్కలన్నింటినీ కూడా దీని మీద వరుసగా ఆ నెయ్యి ఎక్కడైతే పేర్చానో అక్కడ పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలన్నమాట. సో, మనం జస్ట్ ఒక బేస్ లాగా ఇచ్చాము. తర్వాత వీటిని నెయ్యిలో వేయిస్తున్నాము. డీప్ ఫ్రై ఏం అవసరం లేదు. నేతిలో వేయిస్తే బాగుంటుందా, నూనెలో వేయిస్తే బాగుంటుందా అంటే ఖచ్చితంగా నేతిలోనే వేయిస్తే బాగుంటుంది. మీ అందరికీ చిలగడ దుంపతో చేసే ట్రెడిషనల్ రెసిపీ తెలుసా? చిలగడ దుంప బెల్లంతో చేసే ఒక మంచి ట్రెడిషనల్ రెసిపీ ఉంది. ఈసారి అది మీకు నేను చూపిస్తాను. మా గోదావరి జిల్లాలో అది బెస్ట్ స్నాక్ అనమాట. అంటే బెస్ట్ స్వీట్ స్నాక్. సో, చాలా చాలా బాగుంటుంది. అదే ఇందాక చెప్పా కదా, ట్రెడిషనల్ రెసిపీకి ఒక ట్విస్ట్ ఇచ్చి చేశాను అని. సో, ఇప్పుడు ఇలా నేను వీటన్నిటిని కూడా టర్న్ చేసేసుకుంటున్నాను రెండో వైపు టర్న్ చేసుకొని కుక్ చేసేసుకుంటున్నాను అనమాట. నాకు ఒక క్వశ్చన్‌కి ఎప్పటినుంచో ఒక ఆన్సర్ కావాలండి. మీలో ఎవరైనా చెప్పగలరేమో, దయచేసి సొల్యూషన్ నాకు చెప్తారా? మీరు ఇప్పటిదాకా నా వీడియోస్ చూస్తే నేను అన్నీ హెల్తీ వేలోనే అన్నీ చక్కగా ఎటువంటి మైదా కానీ, షుగర్ కానీ, ఎటువంటి నూనెలతో చేసేది కానీ ఏది చేయకుండా ఎంత జాగ్రత్తగా చేస్తానో, మా అమ్మాయికి మాత్రం పూరీలు, బజ్జీలు, పకోడీలు కావాలండి. సో, మీలో ఎవరన్నా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారా? చేస్తే సొల్యూషన్ ఏమన్నా ఉందా? కొంచెం కామెంట్ సెక్షన్‌లో నాకు కామెంట్ చేస్తారా ప్లీజ్? ఇంకా అటు ఇటు సమానంగా వేయించుకున్న తర్వాత మనం మెయిన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయబోతున్నాము. అదే ఆర్గానిక్ జాగరీ పౌడర్. జాగరీ పౌడర్ మాత్రమే వేసుకోవాలంటే బ్రౌన్ షుగర్ వేసుకోవచ్చు. మీకు నచ్చితే షుగర్ కూడా వేసుకోవచ్చు. కానీ నా చాయిస్ అయితే జాగరీ పౌడరే. ఎందుకంటే జాగరీ పౌడర్ అనేది మనకి ఈ చిలకడ దుంప ముక్కలకి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఎందుకంటే నేతితో అవి మనం వేయించుకున్నాం కదా! సో, ఇలా పైన జాగరీ పౌడర్ అయితే చల్లేసుకుంటే అది మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయి చూసారా ఇక్కడ మంచి కలర్ వచ్చేస్తుంది. ఇందాక దాకా లేని కలర్ చిలకడ దుంప ముక్కలకైతే వచ్చేసింది. చూసారా? ఇదిగో మీరు ప్రతి చిలకడ దుంప ముక్కని ఆ యొక్క జాగరీ పౌడర్ ముక్కల్లో జస్ట్ కోట్ చేసేసి ఇలా వేయించేసుకుంటే సరిపోతుందనమాట. ఇంతేనండి రెసిపీ, అయిపోయింది. దీనికోసం నేను చెప్పా కదా, ఓన్లీ 2 ఇంగ్రీడియెంట్స్ అని, స్వీట్ పొటాటో అండ్ జాగరీ పౌడర్ అంతే. అండ్ నెయ్యి అంటారా, నెయ్యి నూనె లేకుండా ఏదన్నా అవుతుందా? అవ్వదు కదా! సో, ఇదిగోనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ కుకీస్ రెడీ అయిపోయాయి. మీ పిల్లలకు కూడా చేసి పెట్టి సూపర్ ఫుడ్‌ని ఎంజాయ్ చేయనివ్వండి.